పదే పదే తన మీద విరుచుకుపడేటటువంటి హౌతీలు, హమాసు, హిజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఈ 5 సంస్థలు, వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచే ఇరాన్, వీళ్ళందరికీ కూడా ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు సాధికారికంగా అంటే సగర్వంగా ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఏంటి అంటే మొన్న పేజర్లు పేలటం, అట్లాగే తాజాగా ఏవైతే వైర్లెస్లు పేలటం, సోలార్ ప్యానెల్స్ పేలడం, ఇట్లాంటి వాటి సందర్భంలో ఈవెన్ ఫోన్లు కూడా పేలినాయి అంటున్నారు. కొన్ని ఐఫోన్లు కూడా పేలినాయి అన్నటువంటి మాట కూడా వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం ఇంకా డిసైడ్ కాలేదు. అయితే ఇన్ని పేలినటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ జేబులో పెట్టుకున్న వాళ్ళు పోయారు, గుండెల్లో చొక్కా జేబులో పెట్టుకున్న వాళ్ళు పోయారు, ప్యాంటు జేబులో పెట్టుకున్న వాళ్ళు పోయారు. దాదాపు ఈ 2 ఇన్సిడెంట్లలో కలిపి దాదాపు 100 మంది దాకా చనిపోయారు, 1000 మంది గాయపడ్డారు. అదే విషయాన్ని చెప్తూ అంటే అది తామే చేసామని పరోక్షంగా అంగీకరించేసింది. మేము యుద్ధం ఏ తరహాలో చేస్తామో చెప్పం, ఇది ఇంకా చిన్న పార్ట్ మాత్రమే. రేపు పొద్దున మీరు భోజనం చేయడానికి కూడా భయపడేటటువంటి స్థాయిలో మా ప్రణాళికలు ఉన్నాయి. తక్కువగా అంచనా వేయొద్దు. ఏమైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. మా జోలికి వచ్చే ముందు ఆలోచించుకోండి. ఇది వాళ్ళు తేల్చి చెప్పినటువంటి వార్నింగ్.